తెలంగాణలో కాంగ్రెస్ ఏవైతే 6 పథకాల హామీతోటి అధికారంలోకి వచ్చిందో అవన్నీ కూడా తుంగలో తొక్కినట్టుగానే అయిపోయాయి. స్వయంగా ముఖ్యమంత్రి చేతులు ఎత్తేశారు. కష్టం అభివృద్ధి చేయడానికి ఇవన్నీ పక్కన పెట్టేస్తే డబ్బులు లేవు, ఉద్యోగస్తులు సహకరించాలి, రిటైర్డ్ అయిన వాళ్ళు సహకరించాలి అని మాట్లాడటము. ఇంకో పక్క నుంచి మనం చాలా క్లియర్ కట్ గా మాట్లాడుకోవాల్సిన విషయం సేవ్ తెలంగాణ. ఇక్కడ బీజేపీ ఎత్తుకున్న అతిపెద్ద నినాదం సేవ్ తెలంగాణ. ఇప్పటికే బీఆర్ఎస్ హయాంలో 10 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసింది. ఈ 2 సంవత్సరాల్లో 2 లక్షలకు పైగా కాంగ్రెస్ అప్పులు చేసింది. ఇలానే గనక ఉంటే ఈరోజు హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ కానివ్వండి, లేకపోతే ఇటు కర్ణాటక కానివ్వండి, ఎలాంటి అవరోధాలను అయితే ఎదుర్కొంటుందో, ప్రభుత్వ భూములను అమ్మే పరిస్థితికి వస్తోందో, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు జీతాలు లేకుండా ఉండాలని ఎలాగ నిర్ణయం తీసుకున్నారో అదే గతి అదే పరిస్థితి ఇక్కడ తెలంగాణకి వస్తుంది. తెలంగాణను సేవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ప్రతిదీ ఒక అబద్ధపు బూటకం మీద ప్రభుత్వాలు నడుపుతోంది కాంగ్రెస్ అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కొంత బీజేపీ ముందుకు దూకుడుతోనే వెళ్తుందని చెప్పొచ్చు.